హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నువ్వుల పచ్చడి చేసిన అందుకు కావాల్సింది నువ్వులైతే ఇలా కొన్ని తీసేసుకున్నా. నువ్వులనైతే దూరగా వేయించుకోవాలా. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇలా చేసి పెడితే నువ్వుల పచ్చడి వాళ్ళకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడైతే నువ్వులైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మినపప్పు, శనగపప్పు కొంచెం వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. వీటిని కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకైతే ఎండుమిర్చి అయితే వేసుకున్నాను 4-5. కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇవైతే ఎర్రగా వేగావండి. ఇంకా మిక్సీ పట్టేసుకున్నాం. చల్లగా అయింది. ఇంకా మిక్సీ అయితే ఆపేసుకున్నా. ఇప్పుడైతే నువ్వులనైతే మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడైతే నువ్వులు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడైతే నువ్వులైతే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. మనం ఇవి వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేసుకున్నామండి. మినపప్పు, శనగపప్పు, కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఇక చింతపండు నానబెట్టుతాం కదా, ఉప్పు వేసేసుకొని ఇక మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం. చూడండి, ఇప్పుడైతే నువ్వుల పచ్చడి అయితే ఇలా అయ్యింది. ఇప్పుడు అన్నంలో పెట్టేసుకొని చట్నీ వేసుకొని తిన్నామండి. చాలా టేస్ట్ అనిపిస్తుంది. చూడండి, ఇంకా ఇప్పుడైతే నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నం పెట్టేసి వేసుకున్నానండి. చాలా టేస్ట్ ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.